ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్న ఒక పెంగ్విన్ వీడియో అందరూ చూసారు కదా. సో ఆ పెంగ్విన్ అలా నడుచుకుంటూ పర్వత శిఖరాల వైపు ఎందుకు వెళ్తుందో ఎవరికైనా కారణం తెలిసిందా? ఈ వీడియోలో ఆ కారణం ఎగ్జాక్ట్గా ఏమై ఉంటుందో నేనైతే చెప్తాను. అదేంటంటే, పాపం ఇది ఒక మగ పెంగ్విన్. ఇది ఒక ఆడ పెంగ్విన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందంట. పెళ్లి తర్వాత ఈ మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్ రెండు చాలా కాలం హ్యాపీగానే ఉన్నాయి. కానీ ఏమైందో తెలీదు, ఆడ పెంగ్విన్ ఈ మధ్య కాలంలోనే పాపం అనారోగ్యం చేసి చచ్చిపోయిందంట. అందుకోసమే ఈ మగ పెంగ్విన్ చాలా బాధపడుతుంది. ఈ విషయము తన స్నేహితులతో కూడా చెప్పిందంట ఈ మగ పెంగ్విన్. వాళ్ళేమో ఇంకొక దాన్ని పెళ్లి చేసుకొని మళ్ళీ హ్యాపీగా ఉండు అని చెప్పారంట. పాపం ఈ మగ పెంగ్విన్ అందుకు ఒప్పుకోలేదంట. పెళ్ళి ఒక్కసారే చేసుకుంటాను, అది నేను ప్రేమించిన నా భార్యనే చేసుకున్నాను, ఇక నా లైఫ్లో పెళ్ళి వద్దు, ఏమీ వద్దు, నాకు ఈ జీవితమే వద్దని జీవితం మీద విరక్తి చెంది అలా హిమాలయ శిఖరాల వైపు బాధతో వెళ్తూ ఉందంట. అప్పుడు దానికి అనుకోకుండా శివుడు కనిపించాడు. శివుడు అడిగితే అప్పుడు చెప్పిందంట తాను ఈ లోకంలో ఉండలేనని, తనతో పాటు తీసుకొని వెళ్ళామని శివుణ్ణి కోరుకుందంట. ఈ విషయం నాకు ఎలా తెలిసిందంటే, నైట్ కళ్ళకొచ్చి పెంగ్విన్ ఈ విషయం నాకు చెప్పింది. అవునండి, నిజంగానే చెప్పింది. ఇది నిజమా కాదా అనుకుంటున్నారా? లేదు, నిజంగానే నిజం. ఎందుకంటే పెంగ్విన్ అలా వెళ్ళిపోతూ తన గురించిన నిజాన్ని అట్లీస్ట్ ఒక్కరికైనా తెలియజేయాలని నా కళ్ళకైతే వచ్చి చెప్పింది. నిజంగా పెంగ్విన్స్ చాలా గ్రేట్ కదా. ఎందుకంటే తన ప్రేమించిన పెంగ్విన్తోనే తన లైఫ్ లాంగ్ ఉండాలని పాపం అనుకుంది. కొన్ని కారణాల వల్ల ఆ తోడు లేకుండా వెళ్ళిపోయింది. సో దానికి లైఫ్ మీద విరక్తి కలిగి అలా వెళ్ళిపోవడం అయితే మనం ఈ వీడియోలో అయితే చూస్తాము. నిజంగా పెంగ్విన్స్ చాలా ఆదర్శమైన జీవితము, అవును కదా.